నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ నట జీవితాన్ని ప్రారంభించి 50 సంవత్సరాలు ముగుస్తుంది ఈ ఏడాదితో. అయితే బాలకృష్ణ నట జీవితంలో 50 సంవత్సరాలను పురస్కరించుకుని వేడుకలు నిర్వహించే యోచనలో అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న, కొన్నాళ్లుగా ఎన్టీఆర్ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అనే వార్ నడుస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీతో అంటి ముట్టనట్టు వాళ్ళు చేసే కార్యక్రమానికి తనకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు అందరికీ తెలిసిందే. ఆ కుటుంబానికి అవసరమైన టైంలో ఎన్టీఆర్ ప్రాపర్గా రియాక్ట్ కాలేదు అనేది ఒక కారణం. అయితే గత సంవత్సరం ఈ ఏడాది నందమూరి తారక రామారావు 100వ జయంతిని పురస్కరించుకొని జూనియర్ ఎన్టీఆర్ను పిలిచిన జూనియర్ ఎన్టీఆర్ దానికి అటెండ్ కాకపోవడం, దానికి తోడు గత 2-3 సంవత్సరాలుగా నందమూరి ఫ్యామిలీపై, నారా ఫ్యామిలీపై జరుగుతున్న దాడులపై ప్రాపర్గా జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ కాకపోవడం ఓ కారణం. తాత శత జయంతికి వెళ్ళలేదు అనేది మరో కారణం. అందుకే నందమూరి ఫ్యామిలీ జూనియర్ని కాస్త దూరంగానే ఉంచుతోంది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత చంద్రబాబు మామయ్య, బాలయ్య బాబాయ్ అంటూ వరుసలు కలిపినా అంతకుముందు మాత్రం ఆ వరుసలను పట్టించుకోలేదనే కోపంతో ఉన్నారు నందమూరి అభిమానులు సైతం ఎన్టీఆర్ని కేవలం హీరోగానే చూస్తున్నారు కానీ నాయకుడిగా చూడటం లేదు. పూర్తిగా నందమూరి పేటెంట్స్ మొత్తం బాలకృష్ణకే అప్పగించినట్లు కనపడుతుంది. అందుకే సెప్టెంబర్ 1న అత్యంత గ్రాండ్గా జరగబోతున్న నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ సంబరాలకు ఎన్టీఆర్తో పాటు ఆయన అన్న కళ్యాణ్ రామ్ను ఆహ్వానిస్తారా లేదా అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. ఈ నెల 30కి బాలకృష్ణ నటించిన తొలి సినిమా తాతమ్మ కళ విడుదలై 50 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని ఓ భారీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు అభిమానులు. ఈ వేడుకకు 2 రాష్ట్రాల మంత్రులతో పాటు నందమూరి కుటుంబం అంతా హాజరవుతుంది. ఓ రకంగా ఇది కీలకమైన వేడుక అనే చెప్పాలి. మరి ఈ వేడుకకు తారక్ను పిలిస్తే అతను వస్తాడా అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. గతంలో పెద్ద అయిన శత జయంతి వేడుకలకు ఆహ్వానం ఇవ్వడమే కాదు, మొట్టమొదటి ఆహ్వానం జూనియర్కే ఇచ్చారు. అయినా జూనియర్ ఇన్విటేషన్ రాలేదు అని ఇటువైపు సన్నిహితుల నుంచి సమాచారం ఉంది. మొత్తంగా ఈ బాలయ్య వేడుకలకు ఎన్టీఆర్కు ఇన్విటేషన్ లేకపోతే ఇక ఆ ఫ్యామిలీ ఆయన్ని వదిలేసుకున్నట్టుగానే భావించాలి. అది ఎన్టీఆర్ కెరీర్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఆహ్వానం వచ్చి అతను వెళితే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్టే. అదే వేదిక నుంచి పార్టీ శ్రేణులకు కూడా మనోడే అనే సంకేతాలు వెళతాయి. అప్పుడు ఎన్టీఆర్ కెరీర్కు ప్లస్ అవుతుంది. మరి సెప్టెంబర్ 1న ఏం జరుగుతుందో చూడాలి.